చైనాలో ఇప్పుడు ఆర్థిక పతనం. ఒకవైపు ఏమొచ్చేసి అప్పులు పెరిగిపోయాయి. మరొక వైపు ఏమొచ్చేసి రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది. మరొక వైపు ఏమొచ్చేసి జనాభా తగ్గుదల, వృద్ధులు పెరిగిపోతున్నారు, యువత తగ్గిపోతున్నారు. అలాగే విదేశీ పెట్టుబడిదారులు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే వాళ్ళు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే చైనాలో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులు, అంటే చైనా దేశానికి చెందినటువంటి పెట్టుబడిదారులు విదేశాల్లో సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనా యొక్క పతనం మొదలైంది. వాస్తవంగా చెప్పాలంటే మొదలవ్వడం కాదు, అది ఆల్రెడీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితమే తన యొక్క వృద్ధి రేటు కూడా పడిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ భారత్కి ఏదైనా సరే నష్టం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చైనా ఆర్థిక పతనం అది తర్వాత కోలుకోవచ్చు, కోలుకోకపోవచ్చు, తర్వాత సంగతి. కానీ ఇలాంటి దాన్ని బయట పెట్టేయడానికి లేదా ఆ ప్రజల్ని పక్కదోవ తప్పించడానికి ఒక్కొక్కసారి భారతదేశం మీద దాడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాడి చేయడం అంటే యుద్ధం కాదు, మళ్ళీ మన యొక్క సరిహద్దు ప్రాంతాల విషయంలో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్కి సంబంధించి మన ఆత్మనిర్భర్ భారత్ని దెబ్బ కొట్టడానికి చౌకైనటువంటి వస్తువుల్ని ఇంకా దారుణంగా, ఇంకా మరికొంత దారుణమైనటువంటి చౌకైన వస్తువుల్ని చాలా తక్కువ ధరకి డంపింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ విషయం భారత నిఘా సంస్థకి తెలుసు, అలాగే భారత ప్రభుత్వానికి తెలుసు. దీన్ని అడ్డుకోవడానికి ఇప్పటి నుంచే భారత ప్రభుత్వం చాలా ముందడుగు వేయాలి, చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే చైనాకి ఈ యొక్క ఇదేదైతే ఉందో ఈ ఆర్థిక సంక్షోభం లేకపోతే రాజకీయ సంక్షోభం లేదు కానీ ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో ఇది తొందరగా, అంటే అత్యంత తొందరగా అయితే ఏమి సమస్య పోయేదైతే కాదు. ఇది దీర్ఘకాలంగా కొనసాగేటటువంటి పరిస్థితి. ఇంతకుముందు జపాన్ ఏదైతే ఒక దశాబ్ద కాలం పాటు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిందో అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు భారత్ జాగ్రత్త పడాలి. చైనా యొక్క విదేశీ పెట్టుబడుల్ని మనం కూడా కొంతవరకు, ఎంత 18% వరకు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే వస్తున్నాయి. యాపిల్ లాంటి కంపెనీలు చాలా వరకు వచ్చాయి, పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. దరిద్రం ఏంటంటే ఈ పెట్టుబడులు వస్తే ఎక్కడ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి కొంతమంది జంతర్ మంతర్ని ఉపయోగించుకుంటారు, యువతని ఉపయోగించుకుంటారు, ఎక్కడికక్కడ బాంబు బ్లాస్టులు చేయడానికి చూస్తారు. లేదనుకుంటే నిరసనలు, రాస్తారోకులు, ఉద్యమాల పేరుతో నాశనం చేయాలని కూడా చూస్తున్నారు. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అవన్నీ ఒక వీడియోలో చెప్పలేం. అంత దరిద్రమైనటువంటి వెధవలు మన దేశంలో తయారయ్యారు. చైనాకి ఏమొచ్చేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చెందించుకోవాలని చూస్తారు, కానీ మన దగ్గర అలా లేదు. ఈ రోజు ఆ దేశం ఏదో ఇదైపోయిందని చెప్పి నేను సంతోషపడడం లేదు. కానీ మన దేశానికి ఒక అవకాశం వచ్చినప్పుడు, మనం అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి తప్ప ఈ విధంగా ఎవడో చెప్పాడని, ఏ దేశమో విన్నదని చెప్పి మన సిద్ధాంతాలకి మనమే కట్టుబడలేము. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంటే వీళ్ళకి నచ్చదు. మా సిద్ధాంతాలు ఏవి కాదు, మా సిద్ధాంతాలు ఏమొచ్చేసి పాశ్చాత్య దేశాలతోటి, చైనాతోటి ముడిపడి ఉంటాయి, లేదనుకుంటే కమ్యూనిస్టులతో ముడిపడి ఉంటాయి అంటారు. ఏంటో మరి కొంతమంది ఏమొచ్చేసి పాశ్చాత్యులతో ఉంటారు, కొంతమంది ఏమొచ్చేసి కమ్యూనిస్టుల సిద్ధాంతాలతో ఉంటారు. మరి భారతదేశం సిద్ధాంతాలతో మనలాంటి వాళ్ళు ఉంటామంటే వీళ్ళు ఏమొచ్చేసి దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని చూస్తున్నారు. అంటే దేశం అభివృద్ధి చెందకూడదు, తద్వారా అభివృద్ధి చెందితే బీజేపీ దఫదఫాలుగా అధికారంలోకి వచ్చేస్తుంది. అప్పుడు చైనా లాగే అభివృద్ధి చెందితే ఇక భారతదేశం ఎప్పటికీ హిందూ దేశంగానే ఉండిపోద్ది. ఈ బీజేపీ అలాగే వీళ్ళే పరిపాలిస్తారు. గత 100 సంవత్సరాలుగా పేరున్నటువంటి మనలాంటి వాళ్ళము అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి వారందరము కూడా నాశనం అయిపోతాం. మనల్ని ఎవరు ఇక చూడరు. 12 సంవత్సరాల కాలంకే మనల్ని ప్రజలు పక్కన పడేస్తున్నారు. భవిష్యత్తులో మరొకసారి మనం గనక గెలవకపోతే ఇక మనల్ని పూర్తిగా మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ రాజకీయ లాభాల కోసం, రాజకీయ లబ్ధుల కోసం ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూకుమ్మడిగా శత్రువులుగా తయారవుతున్నారు ఇక్కడ.